అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22వ తేదీ కువైట్లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి. ట్రాఫిక్ లాలో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే 150 దినాల జరిమానా, పైగా జైలు శిక్ష, రకరకాల కోర్టు కేసులు, 600 నుంచి 1000 దినాల వరకు జరిమానా వెళ్ళే అవకాశం ఉంది. వాహనాన్ని అశ్రద్ధగా నడిపినా కూడా 150 దినాల జరిమానా మరియు కింద షరతులు వర్తిస్తాయి. వికలాంగులు కేటాయించిన పార్కింగ్లో మనం పార్క్ చేస్తే 150 దినాలు జరిమానా. ప్రైవేట్ వాహనాల్లో మనం ట్యాక్సీలా వాడి మనం ప్యాసింజర్లను తోలితే 150 దినాలు జరిమానా పడే అవకాశం ఉంది. అధిక వేగం, అదే స్పీడ్ ఎక్కువ పోతే 70 నుంచి 150 దినాల మధ్యలో గరామాలు పడే అవకాశం ఉంది. రద్దు చేయబడిన లైసెన్సు లేదా గవర్నమెంట్ వాళ్ళు వెనక్కి తీసుకున్న లైసెన్సు లేదా మనం ఏ బండి అయితే తోలుతున్నామో దానికి సంబంధించిన లైసెన్స్ కాకుండా ఉంటే 75 దినాలు గరామా. ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ వాడుతూ కానీ పట్టుకుంటే 75 దినాలు గరామా వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ వెహికల్స్ లేక అంబులెన్స్ కానీ ఏదైనా ఫైర్ సర్వీస్ అలాంటి వాళ్లకు వాహనానికి దారి ఇవ్వకపోతే 75 దినాల వరకు మనకు ఫైన్ పడే అవకాశం ఉంది. 10 ఏళ్ల కంటే చిన్న వయసు పిల్లల్ని కారులో ముందు సీట్లు కూర్చోబెట్టుకోవడం 50 దినాల గరామా. అలాగే పిల్లల్ని ఒంటరిగా కారులో వదిలి వెళ్ళడానికి కూడా 50 దినాలు ఫైన్ పడే అవకాశం ఉంది. రోడ్డు మీద మార్క్ చేసిన లైన్లను ఫాలో అవ్వకపోయినా కూడా 50 దినాలు ఫైన్ పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది సీట్ బెల్ట్ వేసుకోకపోతే 30 దినాలు. అతి వేగంతో బండ్లను ఓవర్టేక్ చేయడానికి 30 దినాలు. బండికి సంబంధించిన దఫ్తరు లేదా లైసెన్స్ని మనం క్యారీ చేయకుండా వాహనం నడిపితే 20 దినాలు జరిమానా. ముఖ్యంగా మనం రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్లను కానీ ఏదైనా క్రైమ్ని కానీ మన వీడియో సెల్ ఫోన్లలో బంధించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 1000 నుంచి 2000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. చూశారు కదా, జరిమానాల మాట పక్కుంచితే ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తే మనల్ని నమ్ముకున్న వాళ్లకు చాలా మంచిదని చెప్పి ఆశిస్తూ మీ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్.